నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరి జీవితానికి ఆయన అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు అనేకములుగా ఉన్నాయి. వాటిలో నేడు మనం చదివినటువంటి ఈ వాక్య భాగం మనకు తెలియచేస్తున్నటువంటి సంగతులు ఏంటంటే, మన ప్రభువారు ఆశ్చర్యమైన ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉన్నారు. గనుక మానవులమైన మనం నిశ్చయంగా ప్రభువు చెప్పు ఆలోచన అనేది మన జీవితాల్లో స్వీకరించడం ఎంతో ఆశీర్వాదకరం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక సంఘటన మనం పరిశీలన చేసినట్లయితే, 2వ దినవృత్తాంతములు 10వ అధ్యాయము 3వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో యరొబాము ఇశ్రాయేలు వారందరూ కూడి వచ్చి, రెహబాము ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా నియమింపబడిన తర్వాత, రెహబాము తండ్రి అయినటువంటి సొలొమోను తమకు కఠినమైనటువంటి దాస్యమును, అతడు వారి మీద ఉంచిన బరువైనటువంటి కాడిని మీరు చులకన చేస్తే మేము నిన్ను సేవిస్తామని చెప్పి వారు రెహబాముతో మనవి చేశారు. అయితే ఈ రెహబాము అనేటటువంటి ఇశ్రాయేల్ రాజు 3 దినములు తాళి మరలా నా యొద్దకు రండని వారితో చెప్పగా వారు అతని యొద్ద నుండి వెళ్ళిపోయారు. అప్పుడు రెహబాము తమ తండ్రి అయినటువంటి సొలొమోను సజీవుడిగా ఉన్న కాలమందున్న పెద్దలను పిలిపించి వారి యొద్ద ఆలోచన తీసుకున్నాడు. ఆ తర్వాత 8వ వచనంలో అతడు పెద్దలు తనకు చెప్పినటువంటి ఆలోచనను త్రోసివేసి తనతో కూడా పెరిగినటువంటి యవనస్తుల ఆలోచనను తీసుకుని తన ఆలోచన చొప్పున ఇశ్రాయేలు ప్రజలకు బహు బాధను అతడు కలుగు చేశాడు. ఆ కారణం చేత ఇశ్రాయేలీల్లో ఇంచుమించుగా 10 మంది కుమారులుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు సంతతి వారు యరొబాము పక్షంగా ఇశ్రాయేలీయులు అయ్యారు. యూదా బెన్యామీనులను మాత్రమే రెహబాముకు మిగిలారు. వీరు యూదా ప్రజలుగా 2 రాజ్యాలుగా ఇక్కడ విభజింపబడినటువంటి విషయాన్ని గమనించగలం. నిజమే, మానవుల ఆలోచన మన జీవితంలో దేవుని ఉద్దేశాలకు అవి వ్యతిరేకమైనవై ఎంతో అలజడిని, ఆందోళనను, గందరగోళాన్ని కలుగు చేసేవిగా ఉంటాయి. ప్రతి వ్యక్తి కూడా తన జీవిత దినాల్లో మనకి జీవితం అనుగ్రహించిన దేవుని ఆలోచన కొరకు మనము దేవుని యొద్ద విచారణ చేయటం అది ఎంతో మనకు ఆశీర్వాదకరం అనేటటువంటి సంగతిని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అందుకని కీర్తనకారుడు ద్వారా ప్రభువారు మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. 32వ కీర్తన 8వ చరణంలో రాయబడినటువంటి వాక్య భాగం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. నిజమే, మనము దేవుని ఉపదేశం విన్నప్పుడు నిశ్చయంగా ఆయన మనం నడవలసినటువంటి మార్గాన్ని కూడా ఆయన మనకు బోధిస్తారు. అంత మాత్రమే కాక మన ప్రతి పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు మన మీద దృష్టి పెట్టి ఆయన మనకు ఆలోచన చెప్పేటటువంటి దేవుడుగా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క ఆలోచన మన జీవితానికి ఎంత అద్భుతమైనదంటే 33వ కీర్తన 11వ చరణంలో ఈ విధంగా రాయబడింది. యెహోవా ఆలోచన సదాకాలము నిలిచే ఆలోచన. మానవుల ఆలోచన వలె తర్వాత పరిస్థితులను బట్టి మారిపోయేది ఎంత మాత్రం కాదు. దేవుని ఆలోచన అది సదాకాలము నిలిచేటటువంటి ఆలోచన. 73వ కీర్తన 24వ చరణంలో రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదివినట్లయితే, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు అని ఇక్కడ భక్తుడు తెలియచేయటం గమనించగలం. నిజమే, ఈ భూమి మీద మనం వేసే ప్రతి అడుగు దేవుని ఆలోచన చేత నడిచేదిగా ఉంటుంది.
ఆ తర్వాత మనము నిత్య నరకాగ్ని కాక నిత్య జీవానికి అనగా ప్రభువుతో నివాసం చేసే మహిమను పొందేటటువంటి భాగ్యాన్ని దేవుని ఆలోచన మనకు తెలియచేస్తూ ఉంది. గనుక ఇట్టి కృపకు నా ప్రియులకు మీరందరూ కూడా పాత్రలు కావాలని ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని, అధిక బుద్ధిని అనుగ్రహించు దేవుడు ఈ దీవెనలకు నా ప్రియులకు మిమ్మల్ని అందరిని పాత్రులనుగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. కృప కలిగిన మా తండ్రి వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు మానవుల ఆలోచనలను బట్టి, తమ జ్ఞానము వలన కలిగే ఆలోచనలను బట్టి కాక, సమస్తమును ఎరిగి ఉన్న మీ ఆలోచన చొప్పున చేయుటకు తమ మనసును మార్చి, వారు నీ చిత్తానికి విధేయులగునట్లుగా దర్శించండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖితులను ఆదరించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటను పొందిన మా ప్రియులను సదాకాలం దీవించండి. నేటి దిన దీవెనలు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడై నడిపించునుగాక. ఆమేన్.